అందరికీ నమస్కారం. నేను మీ జీవన్ సాగర్, మంగళగిరి టౌన్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ. భారతదేశ చరిత్రలోనే దారుణమైన మోసం ఏదైనా ఉంది అని అంటే భారతదేశంలో నివసిస్తున్న ప్రతి భారతీయుడి హక్కు అయినటువంటి ఓటును దొంగిలించడం. ఎవరు దొంగిలించారు? నా ఓటుని ఎవరు దొంగిలించారు? నీ ఓటుని ఎవరు దొంగిలించారు? అతని ఓటుని ఎవరు దొంగిలించారు అని అంటే భారత రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ఎన్నికల సంఘం అధికార దాహంతో మత విద్వేషాలు రెచ్చగొడుతూ, జాతి విద్వేషాలు రెచ్చగొడుతూ అధికార దాహంతో ఉన్న బీజేపీ ప్రభుత్వం కలిసి ప్రతి సామాన్యుడి హక్కు అయినటువంటి భారత రాజ్యాంగబద్ధంగా కలిగిన హక్కు అయినటువంటి ఓటు హక్కును దొంగిలించి 3 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం వైనం. రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఓట్ల దొంగతనం జరిగింది అని గగ్గోలు పెడుతుంటే ఈసీఐ ఎన్నికల సంఘం స్పందించదు. బీజేపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నాయకులు స్పందించరు. ఎందుకంటే ఓట్లు దొంగతనం జరిగాయి. ప్రతి ఒక్క పౌరుడి భద్రత, స్వేచ్ఛ దొంగిలించబడింది. కనుకనే ఈ రోజున అధికారంలో ఉన్న బీజేపీ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అప్రజాస్వామికంగా ఎన్నికైన నరేంద్ర మోదీ గారు మాట్లాడరు. ఎందుకంటే ప్రజలను మోసం చేశారు కనుక. రాహుల్ గాంధీ గారు ఈసీఐని ఒకటే అడుగుతున్నాడు, మీరు బీజేపీ ప్రభుత్వం ద్వారా ఏర్పడ్డ ఎన్నికల సంఘమా లేదా ఏదైనా రాజకీయ పార్టీనా? మీరు ప్రజలకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది అని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తుంటే ఈసీఐ దోబూచులాడుతూ, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ, మీరు ఒక అఫిడవిట్ తయారు చేసుకొని లయన్స్ సంప్రదించి కోర్టుకు వెళ్ళండి, మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే అని చెబుతూ ఎంత విడ్డూరం. మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా, రాజరిక వ్యవస్థలో ఉన్నామో అర్థం కాని దారుణమైన పరిస్థితి. రాహుల్ గాంధీ గారు అడిగిన 5 ప్రశ్నలకు ఈసీఐ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఈసీఐ ప్రజల గోప్యత, భద్రత, స్వేచ్ఛను దొంగిలించి బీజేపీ ప్రభుత్వంతో ఎలిగెన్స్ అయ్యి భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, భారతదేశ పరువుని తీసివేశాయి. వీళ్ళు దేశద్రోహులుగా ప్రజల మధ్యలో ఉండారు. కాబట్టి వీరు సమాధానం చెప్పట్లేదు. ప్రజలకు సమాధానం చెప్పాలి ఈసీఐ, సమాధానం చెప్పాలి నరేంద్ర మోదీ గారు. ఓట్ల దొంగతనం జరిగిందా? ఒక వ్యక్తి అనేకమైన ప్రాంతాల్లో ఓటు హక్కును కలిగి ఉంటాడా? ఒక వ్యక్తి లేదా 2 వ్యక్తులు నివసించవలసిన ఒక గదిలో 270 ఓట్లు ఎలా ఉంటాయి? ఒక వ్యక్తి లేదా 5 వ్యక్తులు నివసించే ఒక గదిలో దరిదాపు 1000 ఓట్లు, 1200 ఓట్లు, పైచిలుకు ఓట్లు ఎలా ఉంటాయి? మహారాష్ట్రలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందని రాహుల్ గాంధీ గారు చెబుతున్నారు. కర్ణాటకలో జరిగిందని చెబుతున్నారు. ఏదైతే జరగబోయే బీహార్ ఎలక్షన్లో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరగబోతుంది. ప్రజల భద్రత, ఓటు హక్కు, స్వేచ్ఛ పోతుంది అని గొగ్గోలు పెడుతుంటే రాహుల్ గాంధీ గారంట దేశద్రోహి అంట. రాహుల్ గాంధీ గారంట భారతదేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలంటుంది ఈసీఐ, ఒక రాజకీయ పార్టీ లాగా. ఎంత దారుణం! రాహుల్ గాంధీ గారు అడుగుతున్నాడు 5 ప్రశ్నలు. ప్రతిపక్షాలకు డిజిటల్ ఓట్ లిస్ట్ను ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు. డిజిటల్ ఓట్ లిస్ట్ని అడిగితే సరిపోతే ఎలక్ట్రానిక్ డేటాను ఇస్తే సరిపోద్ది కదా. ఈసీఐ అది ఇవ్వట్లేదు. అదే ఒకటేమో మా దగ్గర డేటా మొత్తం కలప్స్ అయిపోయింది, సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం పోయినాయి అని దారుణమైన అబద్ధం ఆడుతుంది. అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్ళమంటుంది. సుప్రీంకోర్టును కూడా మేనేజ్ చేస్తారు వాళ్ళు. ఈ మ్యాటర్ సాగి 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 సాగి
మళ్ళా 29 ఎలక్షన్ వరకు వాళ్ళ అధికారంలో ఉండటానికి వారి యొక్క దారుణమైన ప్రయత్నం. వ్యవస్థలు ప్రజలను మోసం చేస్తున్నాయా, లేదా ప్రజలు గుడ్డిగా నమ్మి ఇటువంటి ఫేక్ గాల్ని నమ్ముతున్నారా? ఏమవుతుంది నా భారతదేశం? పెహల్గామాలో దాడి జరిగితే అది ఎలా జరిగింది అన్నందుకు దేశద్రోహం అండకట్టారు రాహుల్ గాంధీ గారికి. ఎంతమంది సైనికులు చచ్చిపోయారయ్యా? ఎన్ని యుద్ధ విమానాలు వాడారు? S-400 వాడారు అని అడుగుతుంటే దేశద్రోహం అంటున్నారు. నువ్వు ఎందుకు రాజీ పడ్డావు అని అంటే దేశద్రోహం అంటున్నారు. ఎంత దారుణం! ప్రజలు గమనించాలా. ఈ దేశాన్ని ప్రైవేట్ దారులకు దోచిపెడటానికి అప్రజాస్వామికంగా ఈ సిఐతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనించాలా. నరేంద్ర మోదీ సావర్కర్. మొన్న ట్రంప్ గారు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంటే అక్కడ నరేంద్ర మోదీ సావర్కర్ని మనం చూసాం. ఆ రోజు భారతదేశ స్వతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ యోధులు ప్రాణాలు అర్పిస్తే ఈ RSS తీవ్రవాద భావజాలలో ఉన్న సావర్కర్ క్షమాపణ కోరి ప్రాణం భిక్ష పెట్టుకొని బయటకు వచ్చాం. మనం నరేంద్ర మోదీ సావర్కర్ని చూస్తున్నాం. నాకు తెలియక అడుగుతున్నాను, ఈసీఐ అప్రజాస్వామ్యంగా ఓట్లను ఎందుకు దొంగిలించింది? రాహుల్ గాంధీ గారు అడిగిన 5 ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? నరేంద్ర మోదీ గారు, నీకు దమ్ముంటే బ్యాలెట్ పద్ధతిలో దేశమంతా మరోసారి ఎన్నికలకు వెళ్దాం రండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయటం, ప్రజల ఓటు హక్కును ప్రజలను మోసం చేయటం కాదు. బ్యాలెట్ పద్ధతిలో మనం ఎలక్షన్కి వెళ్దాం. రాహుల్ గాంధీ గారా మీరా మేమా తెలిపోతాం. మేము నిజాయితీ కలిగిన పౌరులము రాహుల్ గాంధీ గారు వెంట ఉంటాం. చచ్చేదాకా మా ప్రాణాలు పోయినా దేశభక్తి కలిగి ఉంటాం, దేశానికి సేవ చేస్తాం. మరి మీరు ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నారు. దేశ భద్రతను పొరుగు దేశాల దగ్గర తాకట్టు పెడుతున్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుదారులకు కట్టబెడుతున్నారు. వ్యవసాయదారులపై నల్ల చట్టాలు విధించి వ్యవసాయదారుల ప్రాణాలకు మీరు, ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్క పౌరుడి నడ్డి విడిచే విధంగా అనేకమైన దారుణాలు గుడిగడుతున్నారు బీజేపీ ప్రభుత్వం. తస్మాత్ జాగ్రత్త ప్రజలారా, గమనించండి. దేశ భద్రత, దేశ సార్వభౌమాధికారం మనం కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.